హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ పి రవికిరణ్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఓనర్స్ డయాబెటిక్ సెంటర్ చంపాపేట్. షుగర్ అనేది ఎక్కువ అవడం వల్ల నరాల మీద ఎఫెక్ట్ పడి నరాలు డ్యామేజ్ అవుతాయి. సో దానివలన వచ్చేదే డయాబెటిక్ న్యూరోపతి. అయితే మన దేశంలో ఎల్డర్లీ ఫీమేల్స్ కానీ ఎల్డర్లీ మేల్స్ కానివ్వండి, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి ఎట్ ద సేమ్ టైం అపార్ట్ ఫ్రమ్ డయాబెటీస్ దే మే హ్యావ్ B12 డెఫిషియన్సీ. B12 కూడా నరాల మంచిగా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. సో B12 తక్కువ ఉంటే కూడా ద పేషెంట్ విల్ హ్యావ్ సెన్సరీ న్యూరోపతి, అంటే అరికాళ్ళు మంటలు అవ్వడం కానీ చేతులు మంటలు అవ్వడం కానీ. సో ఒక డయాబెటిక్ పేషెంట్ మన దగ్గరికి పలానా ప్రాబ్లంతో వస్తే ఫస్ట్ థింగ్ వీ సస్పెక్ట్ ఈజ్ ఇట్ సెకండరీ టు B12 డెఫిషియన్సీ, అంటే B12 తక్కువ ఉండడం వలన వస్తుందా లేదంటే పేషెంట్కి షుగర్ ఉండడం వల్ల వస్తుందా అనేది తెలుసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం మనము ఫస్ట్ B12 కానివ్వండి, ఐరన్ ప్రొఫైల్ లాంటివి కానీ కొన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ B12 కనుక తక్కువ ఉందనుకోండి, అంటే జనరల్గా స్టాండర్డ్ ల్యాబ్స్ ప్రకారం 200 నుంచి 900 వరకు B12 లెవెల్స్ ఆర్ నార్మల్ వాల్యూస్. సో 200 దగ్గర ఉందనుకోండి, B12 డెఫిషియన్సీ వల్ల కూడా మనకి అరికాళ్ళు మంటలు వస్తుందని అనుకోవాల్సి వస్తుంది. సో ఇనీషియల్లీ వీ విల్ ట్రీట్ ఫర్ ద B12 డెఫిషియన్సీ. ఒకవేళ B12 డెఫిషియన్సీ ఇచ్చిన తర్వాత కూడా తగ్గలేదనుకోండి, దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ టు సీ ఇఫ్ ద షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్. If the sugars are under control, then only we will suspect some other conditions which are rarer forms. అంటే కొన్ని రేర్గా వచ్చే వేరే రేర్ కారణాలు ఉంటే వాటి వల్ల కూడా అవుతుండొచ్చు. సో ఒకవేళ ఈ రెండు కనుక కంట్రోల్ ఉన్నాయి అనుకోండి, ప్రాబబ్లీ ద 90% ఆఫ్ పేషెంట్స్ విల్ హ్యావ్ రిలీఫ్ ఫ్రమ్ ద సెన్సరీ న్యూరోపతి, అంటే ఆ మంటలు అనేవన్నీ వాటి నుంచి తగ్గుతాయి. ఇప్పుడు B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, మనకి ఇంజెక్షన్స్ రూపంలో కానివ్వండి, టాబ్లెట్స్ రూపంలో కానివ్వండి, మనకి మందులు ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మరీ ఎక్కువ ఉందనుకోండి, వీ విల్ అడ్వైజ్ ఇంజెక్షన్స్, లేదు అంటే టాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానివ్వండి, దే హెల్ప్ యూ టు గెట్ ఓవర్ ద టైర్, అంటే ఇప్పటిదిప్పుడు మనకి తక్కువ ఉంది కాబట్టి పెరగడానికి. సో నెక్స్ట్ ఫుడ్ చేంజెస్లో కూడా చేసుకోవాల్సి వస్తుంది B12 డెఫిషియన్సీస్ కోసం. జనరల్గా ఫుడ్ చేంజెస్ ఎలా చెప్తామంటే, ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారనుకోండి, వీ విల్ అడ్వైజ్ దెమ్ టు కన్జ్యూమ్ ఎ బిట్ మోర్ అమౌంట్ ఆఫ్ నాన్ వెజ్, ఎస్పెషల్లీ సీ ఫుడ్స్ అండ్ చికెన్. ఎందుకు అంటే సీ ఫుడ్ హ్యావ్ గుడ్ ఫ్యాట్, సో సీ ఫుడ్స్ ఆర్ ప్రిఫరబుల్. అండ్ బాయిల్డ్ ఎగ్స్, ఒక హోల్ బాయిల్డ్ ఎగ్ కానివ్వండి, అలాంటి ఫుడ్ తినాల్సి వస్తుంది. వెజిటేరియన్స్ అయినారనుకోండి, మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఆర్ బెస్ట్ సోర్సెస్ ఆఫ్ B12. సో మిల్క్ కానివ్వండి, కర్డ్ కానివ్వండి, మీ డైలీ ఫుడ్ దాంట్లోకి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇఫ్ మీకు మెడికేషన్ ఫుడ్తోనే సప్లిమెంట్ అవ్వట్లేదు అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు గో విత్ సప్లిమెంట్స్.